అందరికి నమస్తే. అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే రచ్చ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకు సార్ రచ్చ? ఇదే ఇష్యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు సబితా ఇందరెడ్డి ప్లస్ సునీతా లక్ష్మారెడ్డిని నిన్న చేసిన కామెంట్స్ పైన రచ్చ జరుగుతుంది. ఇవాళ ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు పొద్దున్న నుంచి ఇదే ఎజెండా తీసుకున్నారు. ఒకటి, వాళ్ళు బ్లాక్ రిబ్బన్ పెట్టుకొని పోయినారు అసెంబ్లీకి, అది వాళ్ళ హక్కు. తర్వాత సభలో దీనిపైన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆల్రెడీ చెప్పేసినాం. ఏంది అనాల్సింది అన్నారు మొత్తం. రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిందంతా మాట్లాడిండ్రు. రేవంత్ రెడ్డి ఒక్కడే మాట్లాడకుండా నిన్న బట్టి విక్రమార్కతో మాట్లాడించిండ్రు, తర్వాత సీతక్క గారితో మాట్లాడించిండ్రు, తర్వాత ఎమ్మెల్యేలందరినీ గయ్యన లేపిండ్రు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మీన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మార్షల్స్ ఎక్కడి దాకా పోయినారంటే స్పీకర్ బెల్ ఉంటుంది, స్పీకర్ చాంబర్ ముందు బెల్ అంటే చిన్న గుంత టైప్ ఉంటుంది, అందుకే బెల్ అంటారు దాన్ని. అక్కడ దాకా పోయినరు. ఎందుకంటే ఎమ్మెల్యేలను గుంజుకరానికి. నిన్న జరిగింది ఆ ఎపిసోడ్. అక్కడ దాకా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఎజెండా అమలు చేయడం కాదు, ప్రజల ఎజెండా అమలు చేయాలి ప్రభుత్వం. ఎప్పుడైనా అసెంబ్లీలో వాళ్ళు చెప్పాల్సింది చెప్పి తిట్టినోళ్ళని తిట్టేసి బట్ట కలిసి ముఖం మీద పడేసి దాని మీద చర్చ అవసరం లేదు అనడం కరెక్ట్ కాదు. మాట్లాడినప్పుడు ఫస్టే మాట్లాడద్దు. అసలు ఫస్టే రేవంత్ రెడ్డి గారే మాట్లాడద్దు. మాట్లాడిన తర్వాత వాళ్ళని రెచ్చగొట్టి అందరిని లేపి మాట్లాడించి బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు అనవసరం సబ్జెక్ట్. ఏదైనా ప్రజా సమస్యల మీద వచ్చినప్పుడు మాత్రం ఏ మంత్రి మాట్లాడు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ఇది అసెంబ్లీలో. హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, అదొక వీడియో. తర్వాత ఇక్కడ ధర్నా లోపల, ఇది సీఎం ఎంట్రీ. ఇది పల్లరాజేశ్వరిని ఎత్తుకొస్తున్నారు, ఏదో గణపతిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తున్నారు. గణపతిని తీసుకొస్తారు అట్లా. ఇది కేటీఆర్ విజువల్. వీడియో కూడా తీయొద్దు. వాళ్ళు ఉంటాయి అసెంబ్లీలో రూల్స్, చాలా దారుణంగా ఉంటాయి. ఎవరిని కొట్టినా వీడియో కూడా తీయొద్దు. అది అన్ని అసెంబ్లీలు అట్టే ఉంటాయి, అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు అదే రూల్. ఇంకో బస్సు, వీళ్ళందరినీ ఎక్కించుకొని పోయి ఏదో పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. దగ్గరలో తీసుకుపోరు, నాకు తెలిసి ఎక్కడనో ఏ బొల్లారమో ఇంకా అవతలకో, హైదరాబాద్ అవతలకో ఎక్కడో తీసుకుపోతారు. పాప ఈయన ఆరోగ్యం బాగాలేదు. సంగారెడ్డి ఎమ్మెల్యే విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, గంగల కామన్, ఆయన ఎత్తుకపోలేరు. అదే వీడియో తీయద్దు. హరీష్ రావు, మర్రి రాజశేఖర్ కూర్చున్నట్టున్నాడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే. రైట్, ఇది అసెంబ్లీలో సీన్. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం టైంలో చూసినాం ఇట్లాంటివన్నీ కూడా. సరే, సభలో మాట్లాడుకోవడాలు, దూషణలు, సభలో సస్పెన్షన్స్, లేకపోతే ఏకంగా ఎవరిని సంపత్తు కోమరెడ్డి వెంకరెడ్డిని అనుకుంటా, వాళ్ళిద్దరిని రిమూవ్ చేసిర్రు. అప్పుడు ఏదో విసిరేసిర్రు ఉండే కదా. అప్పుడు ఆయన ఎవరు, మన స్వామిగౌడ్ అన్న కంటికి ఒకటి కట్టుకొని ఉండే, అదేదో అంత డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఉండే, ఈ కన్ను ఆ కన్ను అని అదంతా ఉండే. సరే, అట్లాంటి కొన్ని చూసినాం. కానీ ఎమ్మెల్యేలను సభలో నుంచి మార్షల్స్ ఎత్తుకొని రావడం తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు సభలోకి మార్షల్స్ రావడమే ఫస్ట్ టైం. ఇక ఇట్లా అరెస్టులు, వాళ్ళందరిని ఎత్తుకొని పోయి బస్సులు ఎత్తుకొని పోవడం కూడా ఫస్ట్ టైమే. తెలంగాణ ఉద్యమంలో జరిగింది ఇవన్నీ, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఈ ఇష్యూను అనవసరమైన ఇష్యూ ఇది జనాలకు ఏమాత్రం సంబంధం లేని ఇష్యూ. వాళ్ళకి ఇద్దరికి చెప్తున్నా నేను, అధికార పార్టీకి చెప్తున్నా, ప్రతిపక్షానికి చెప్తున్నా. అధికార పార్టీ దీన్ని అనవసరంగా తీసుకొచ్చింది అసెంబ్లీలోకి. సబితా ఇందరెడ్డి గారితో మీకు ఏమైనా పంచాయతీ ఉంటే మీరు పోయి చూసుకోండి, మాట్లాడుకోండి. సునీతారెడ్డి గారితో పంచాయతీ ఉంటే అది కూడా చూసుకోండి మీరు.
కానీ ప్రజా సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో ఎన్నో హామీలు ఉన్నాయి. మీరు ఇచ్చిన ఎన్ని హామీలు అమలు అయితే లేవు, దానికి సమాధానం చెప్పొచ్చు కదా గవర్నమెంట్. అవన్నీ ప్రతిపక్షాలు ఎవరెవరు ఎంఐఎంఓ బీజేపీయో బీఆర్ఎస్ ఎవరెవరు అడిగినారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారేమో ఈ అసెంబ్లీ అయిపోతాయని ముసలి ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు ఇస్తారేమో ఈ అసెంబ్లీ అయిపోగానే అని చూస్తున్నారు. ఒక ఏమంటారు జాబ్ క్యాలెండర్ ఇస్తారేమో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు మాకు రావాల్సిన బకాయిలు ఇస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మహిళలు ఎదురు చూస్తున్నారు. 25,000 రూపాయలు వస్తే మాకు ఈ అసెంబ్లీ అయిపోయినాక బడ్జెట్ కదా ఇదని. ఇవన్నీ పక్కకు పోయి ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చింది ఎజెండా, ప్రభుత్వ ఎజెండా. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన ఎజెండా. ఇంకా దాన్ని గిచ్చినాక తొడపాశం పెట్టినాక అవతల ఊరుకుంటారా, అరుస్తూనే ఉంటారు. ఇప్పుడు తొడపాశం పెట్టి వదిలేసిన రేవంత్ రెడ్డి. పోనీ ఒక అంశం తీసుకొచ్చినప్పుడు దాని మీద కొద్దిగా లోతుగానే చర్చించు, లేకపోతే తీసుకురాని రావద్దు. ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన వ్యవహారం ఇది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు చర్చించడానికి ఏం లేదు. యాక్చువల్గా హైదరాబాద్ డెవలప్మెంట్ మీద అసెంబ్లీలో చర్చ ఉంది. సరే, హైదరాబాద్లో ఏం డెవలప్మెంట్ జరిగింది అనే దానికన్నా ముందు ఏం జరగబోతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్ ఎప్పుడు నిరంతర డెవలప్మెంట్ అనేది నిరంతరం ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా నేనే డెవలప్ చేసిన హైదరాబాద్ అని చెప్తున్నాడు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండ్రు, తర్వాత రోషయ్య వచ్చిండ్రు, కిరణ్ కుమార్ వచ్చిండ్రు ముఖ్యమంత్రులుగా. తర్వాత కేసీఆర్ 9.5 సంవత్సరాల పాలన ఉంది. వీళ్ళందరూ డెవలప్ చేసారు కాబట్టి హైదరాబాద్ ఇట్లుంది. లేకపోతే ఈ పెరిగిన జనాభాకు ఈ కథకు వీళ్ళు డెవలప్ చేయకపోతే ఒక సంవత్సరం తర్వాత హైదరాబాద్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ చెత్త చేసినారు పట్టించుకోకపోవడంతో. ఇప్పుడు ఏం చేయబోతుంది గవర్నమెంట్ హైదరాబాద్లో డెవలప్మెంట్ ఏంది? హైదరాబాదు వన్ ఆఫ్ ద మన భారతదేశంలో ఉన్న సిటీస్లో హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ సిటీ కదా. కాబట్టి ఒక ఎజెండాను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఎజెండా మీద చర్చ ఉంది. ఆ చర్చ జరిగే కన్నా ముందు ఈ అంశం ఏదో తెరేస్తే అయిపోతుంది కదా, ఈ మీద చర్చ క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా. మహిళా ఎమ్మెల్యేలను మాట్లాడేసి ఎక్కడో మీరు ఫోన్లో మాట్లాడుకొచ్చిన అక్కడ మాట్లాడుకోకుండా తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి జనాలకి ఏమవసరం? జనాలకు అవసరమైన చర్చ చేయండి. ఆ చర్చలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. వీళ్ళు క్షమాపణ అడుగుతున్నారు, క్షమాపణ చెప్పలేకపోతే దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది, ఆ సందర్భం ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రులు అయినా ఎవరైనా కూడా ఏమంటారు కొంత ఆవేశంగా పోయో లేకపోతే కొన్నిసార్లు మిస్టేక్ చాలాసార్లు జరుగుతుంటుంది. ఎందుకు లాస్ట్ టైము డీకేఆర్ అన్న విషయంలో అనుకుంటా కేటీఆర్ ఏదో ఆవేశంగా మాట్లాడితే సారీ చెప్పించిండు కేటీఆర్తో. ఆ రోజు సారీ చెప్పించిండు, ఏదో ఆవేశంగా మాట్లాడి కేటీఆర్ ఆ రోజు. జరుగుతుంటాయి అసెంబ్లీలో అప్పటికప్పుడు కొన్ని సబ్జెక్టులు ప్రిపేర్ చేస్తారు, కొన్ని ప్రిపేర్గా రారు, కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినప్పుడు దాని వెనుక ఏంది ముందు వెనుక కూడా ఆలోచించాలి కదా. ఆ విషయం మీద మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందన్న వివరణ ఇవ్వచ్చు కదా ముఖ్యమంత్రి గారు. ఇంతసేపటికి అధికారంలోకి రాగానే అవతలను బుల్డో చేయడం తప్ప, ప్రతిపక్షాలను బుల్డో చేయడం తప్ప ప్రతి ఒక్కరి ఎజెండా అయిపోతుంది ప్రజాపాలన అని చెప్పుకొని. ఈ ప్రజాపాలనలో ఇవి చూడొచ్చా? ఇట్లాంటివి చూడొచ్చా? మీరు కలవకుర్తికి పోతే కలవకుర్తి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కలవకుర్తి దాకా ఉన్న వేరే పార్టీ నేతలందరూ అరెస్ట్ చేసి లోపల పడేయాలి. మీరు ఇబ్రహీంపట్నం పోతే ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దాకా అందరూ తీసుకొని లోపల పడేయాలి. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎవరైనా ప్రతిపక్ష వాళ్ళను గిచ్చాలి, వాళ్ళు ఏడిస్తే వాళ్ళు అరిస్తే తీసుకుపోయి ఎక్కడో తీసుకుపోవాలి. ఇది ప్రస్తుతం నడుస్తున్న ఈ ప్రజాపాలనలో జరుగుతున్న వ్యవహారం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.